ఇది వ్యాపారం. హలో మామ, గుడ్ మార్నింగ్. టైం అయితే పొద్దున్న 6:30 అయింది మామ. ఈ రోజు కూడా లేట్గానే వెళ్తున్నాం మనం మార్కెట్కి. ఇప్పుడైతే బోయినపల్లి మార్కెట్కి అయితే వెళ్తున్నాం. నిన్న అయితే మన దగ్గర సరుకు ఏం మిగలలేదు పెద్దగా. అంటే మిర్చి మిగిలింది, అదొక 15 కిలోలు ఉంటుంది అంతే. బెండకాయ అయితే నేను మొత్తం క్లియర్ అయిపోయింది. ఈ రోజు అయితే మాత్రం మళ్ళీ బోయినపల్లి మార్కెట్కి అయితే వెళ్తున్నాం మామ. ఈ రోజు అయితే 1-2 ఐటమ్లు కాదు, ఒక 4-5 రకాలు అయితే వేస్తాం ఈ రోజు అయితే. నేను కూడా మార్కెట్కి వెళ్ళి ఒక 10 రోజులు అయితే అయిపోతుంది మామ. చాలా రోజులు అయింది కదా. అంటే ఈ ఆపరేషన్ ముందు వెళ్ళాను, మళ్ళీ తర్వాత అసలు వెళ్ళలేదు మార్కెట్కి. నాకు కూడా కొంచెం కొత్తగానే ఉంది ఈ రోజు అయితే. ఈ ఎల్లంతలకి అయితే దండం పెట్టుకుని మనం కూడా మార్కెట్కి అయితే వెళ్ళిపోతున్నాం మామ. ఈ ఎల్లంతల గుడి మన వీడియోలో చూపించి కూడా ఒక 10 రోజులు అయితే అవుతుంది. అందుకే మన వ్యాపారం కూడా కొంచెం డౌన్ అయిందేమో. సరే అయితే ఈ రోజు అయితే వీడియోలో చూపించాం కదా, మరి చూద్దాం ఈ రోజు వీడియో ఎలా వెళ్తుందో. మనమేమో కేజీ 20 చేసి అయితే అమ్ముతున్నాం మామ. నిన్నంతా కూడా 20 చేసి అయితే అమ్మాం కదా నేను నైట్ అంతా. ఈ రోజు కూడా మళ్ళీ 20 అయితే అమ్ముదామని చెప్పి మార్కెట్కి అయితే వెళ్తున్నాను. నిన్నలాగే సేమ్ సరుకుని దానికి తోడుగా టమాటా అయితే కొందామని అయితే అనుకున్నాం. ఈ లోపు దారిలో మన ఆటోకి అయితే దాహం వేసింది మామ. మళ్ళీ ఒక 320 రూపాయలు డీజిల్ అయితే కొట్టించాం. ఈ 320 రూపాయలు డీజిల్ కొట్టించాం కదా మన ఆటోలో. ఇదైతే 2 రోజులు వస్తుంది. అంటే ఈ రోజు కొట్టించాం కదా, తర్వాత మధ్యలో ఒక రోజు గ్యాప్ వస్తుంది. ఆ తర్వాత రోజు అయితే మళ్ళీ కొట్టిస్తామన్నమాట. అంటే రోజుకి 150 నుంచి 170 రూపాయలు అయితే మనకి డీజిల్ అయితే అవుతుంది. అంటే బోయినపల్లి మార్కెట్ అయితే, అదే ఎన్టీఆర్ మార్కెట్ అయితే ఎంత కూడా అవుతుంది. 300 కొట్టించామంటే మధ్యలో 2 రోజులు గ్యాప్ అయితే అవుతుంది ఎన్టీఆర్ మార్కెట్ అయితే. మన ఆటో మైలేజ్ అయితే మాత్రం చాలా బాగుతుంది. నేనేమో షాప్ ఎక్కడైనా పెడదామని చెప్పి తిరుగుతూనే ఉన్నాను సైట్ కోసం, లేకపోతే ఏదైనా షటర్ ఎక్కడైనా దొరుకుతుందేమో రోడ్ సైడ్ అని చెప్పి తిరుగుతూనే ఉన్నాను. కానీ ఎక్కడ దొరకట్లేదు. అంటే మనకి కొంచెం మంచి ఏరియాలో చూద్దామని చెప్పి అయితే చూస్తున్నాను. అందుకని లేట్ అవుతుంది. లేకపోతే ఏదో గల్లీలో అయితే దొరికేసింది, కానీ మనకి మెయిన్ రోడ్ మీద కావాలని చెప్పి అయితే తిరుగుతున్నాను. అంటే రెంట్ కూడా ఇస్తాను, లేక 25,000 30,000 రెంట్ అయినా ఇస్తాను. అందుకని చెప్పి అయితే తిరుగుతున్నాను. అంటే వ్యాపారం పెరుగుతుంది కదా. అంటే ఇప్పుడు 25,000 30,000 ఇస్తున్నానంటే అసలు ఈడెంత సంపాదిస్తున్నాడు బాబు అని చెప్పి మళ్ళీ నెగిటివ్గా తీసుకోకండి. అంటే మనం రెంట్ ఇస్తున్నాం అంటే వ్యాపారం అవుతుంది కదా, అవుతుందనే నమ్మకం నాకు. ఎందుకంటే మనకి యూట్యూబ్ ఉంది కదా, దీని ద్వారా మనం ఏదో ఒక రకంగా వ్యాపారాన్ని అయితే ఎక్కిస్తామని చిన్న నమ్మకం నాకు. అందుకే నేను ఒక 30,000 రెంట్ ఇవ్వడానికైనా రెడీగా ఉన్నాను. ఎక్కడైనా సైట్ ఉంటే మీకు తెలిసింది ఏదైనా మెయిన్ రోడ్ మీద ఉంటే మాత్రం చెప్పండి మా. ఎంటీ సైటే, దాంట్లో మన కన్స్ట్రక్షన్ ఏముండదో, ఎప్పుడు ఖాళీ చేయమంటే అప్పుడే ఖాళీ చేసేస్తాం. ఒక చిన్న షెల్టర్ వేసుకుని దాంట్లో వ్యాపారం అయితే చేస్తాం అంతే. అది కూడా హోల్సేల్ రేట్లకి. మనం అయితే ఇప్పుడు బోయినపల్లి మార్కెట్లోకి అయితే వచ్చేసామా. కొంచెం ఖాళీగానే ఉంది మార్కెట్ అంతా కూడా. చూడండి మీకు కనపడుతుంది కదా, ఖాళీగానే ఉంది మార్కెట్ అయితే. రాగానే ఫస్ట్ ఎప్పుడు ఆగేటంటే బీరకాయ దగ్గర అయితే ఆగామా. బీరకాయ అయితే 25 రూపాయలు అయితే చెప్తున్నారు. బీరకాయ 25 రూపాయలైనా కానీ పెద్ద లుక్ అయితే అనిపించలేదు. అదే కాకుండా బయట కొంచెం డౌన్లో ఉన్నాయేమో రేట్లన్నీ కూడా. ఇక్కడేమో 25 ఉంది బీరకాయ. సరే ఇంకెందుకులే అని చెప్పి వేయలేదు. కానీ బీరకాయ వేద్దాం అనుకున్నాను అసలు ఈ రోజు. 25 రూపాయలు అంటే మనం బయటకు పట్టుకెళ్తే 40 ఎమ్మినా కూడా గిట్టదు అది. అందుకే ఇంక వదిలేసింది దాన్ని. ఈ మిర్చి వచ్చి 20 రూపాయలు అయితే చెప్తున్నారు మామ. మనం వేసి మిర్చి అయితే అయిపోయింది. మనం అయితే నిన్న 10 రూపాయలకి వేసాం కదా, అదైతే దీని మీద కొంచెం కలర్ తక్కువ ఉంటుంది కానీ అది కూడా కారమే ఉంటుంది. ఆ మిర్చి అయితే అయిపోయింది. ఉన్న మిర్చి అయితే 20 రూపాయలు అయితే చెప్తున్నారు. ఈ దొండకాయ వచ్చి అంత ఇదిగా అయితే లేదు. ఇది చూసారు కదా, పైన పచ్చిగా ఉంది, ఇస్తే పండులో ఉంది ఇది. అది కూడా 22 రూపాయలు అయితే చెప్తున్నారు. 18 రూపాయలకి ఏమన్నా అవుతుంది అనుకున్నాను నేనైతే. అంటే అడుగు నువ్వు అడుగు అంటున్నారు కానీ నేను అడగలేదు ఇంకా. ఈ వంకాయ వచ్చి 400 కవర్ 15 రూపాయలు. అదే 15 కేజీలు కవర్ 400. ములక్కడ అయితే మాత్రం టాప్లో ఉంది మా. 3,000 చెప్తున్నాడు కవర్. ఇది 10 కేజీలు కవర్ 3,000. అంటే కేజీ 300 అయింది ములక్కడ. అయ్యి బాబు, నాకు అసలు భయం వేసింది. ఇప్పటివరకు నేను ఎప్పుడు ఆ రేట్ వినలేదు అసలు మార్కెట్లో. ఈ సొరకాయ వచ్చి 250 రూపాయలు కవర్. ఈ వంకాయ వచ్చి 300 రూపాయలు కవర్. అంటే 15 కేజీలు ఉంటుంది. సొరకాయ అయితే 15 కాయలు ఉంటాయి. ఇప్పుడు బెండకాయ వేద్దామని చెప్పి బెండకాయ దగ్గరికి అయితే వచ్చాము. నేను బెండకాయ వేసాం కదా, చివరికి ఈ బెండకాయ అయితే తీసుకున్నాను. ఈ బెండకాయ వచ్చి మనకి కేజీ అయితే 10 రూపాయలు అయితే పడింది. సేమ్ నిన్నట్లాగే కేజీ అయితే 10 రూపాయలు పడింది. కానీ నిన్న మీద ఎక్కువ అయితే వేసాం ఈ రోజు అయితే మనకి 263 కిలోలు అయితే వేసాం. ఇంకా బండ్లు అయితే వేయలేదు. ఈ లోపు మిర్చి కొందామని తిరుగుతున్నాను. ఈ మిర్చి వచ్చి 18 రూపాయలు. కానీ ఇది అంత కారం అయితే ఉండదు. చూడడానికి మీకు వీడియోలో అలా కనిపిస్తుంది కానీ పెద్ద కారం అయితే ఉండదు. ఆ పక్కన బ్లాక్ ఉంది కదా, ఆ బ్లాక్ అయితే 23 రూపాయలు అయితే చెప్తున్నారు బ్లాక్ మిర్చి. ఇంకా వేసుకోలేదు మిర్చి అంతా కూడా. మిర్చి రేట్ ఉంది కదా, మనం నిన్న 20 రూపాయలు మేము బయట. ఇంకా ఈ బెండకాయ వచ్చి మనం 4 మూటలు బండ్లు అయితే వేసుకున్నాం మామ. ఈ 4 మూటలు కలిపి 263 కిలోలు వచ్చింది. 263 × 10 2,630 రూపాయలు. హమాలతో కలిపి 2,700 అయితే అయింది. తర్వాత ఈ కాలీఫ్లవర్ అయితే వేసుకున్నాను మామ. ఈ కాలీఫ్లవర్ వచ్చి 10 పువ్వులు ఉంటాయి బ్యాగ్లో. అది వచ్చి మనకు 130 రూపాయలు అయితే పడింది బ్యాగ్. అంటే ఇప్పుడు రేటు తక్కువ, ఎందుకంటే సీజన్ కదా ఇది, పువ్వులు అయితే ఎక్కువ వస్తాయి కాబట్టి రేట్ అయితే కొంచెం తక్కువ ఉంటుంది. ఆ తర్వాత ఈ సొరకాయ తీసుకున్నాను మామ 6 కవర్లో. ఇది కవర్ వచ్చి 100 రూపాయలు సొరకాయ. 10 కాయలు అయితే ఉంటాయి సొరకాయ వచ్చి. తర్వాత బిగ్ బెంజల్ చూసి నేను వేద్దామని చెప్పి ఇది కూడా కవర్ అయితే 400. 15 కేజీల కవర్ 400. అది కూడా కొంచెం రేట్ ఎక్కువే. ఈ క్యారెట్ వచ్చి ఇది కూడా చాలా రేట్ అయితే ఉంది. అంటే 48 రూపాయలు అయితే పడుతుంది అంటే కేజీ మనకైతే. ఇంకెందుకులే బాబాయ్ నేను అసలు మాట్లాడలేదు ఇంకా. ఈ వంకాయ వచ్చి 20 రూపాయలు మామ కేజీ. 20 రూపాయలు వైట్ అంటే కొంచెం రేట్ ఎక్కువనే చెప్పాలి, ఎందుకంటే వంకాయ చాలా డౌన్లో ఉంది. ఇది వచ్చి పింక్ వచ్చి 300. ఇది 300 అంటే రీజనబుల్, కానీ కాయ అయితే కొంచెం వల్లినట్టుగా ఉంది. అంటే ఫ్రెష్గా ఏమి అనిపించలేదు. కానీ కవర్ అయితే 300 వేసుకోవచ్చు. 15 కేజీలు కవర్ అది. అంటే అది కూడా 20 రూపాయలే. తర్వాత ఈ కాకరకాయ తీసాను మామ. కాకరకాయ కూడా చాలా బాగుంది. ఇది కవర్ వచ్చి 250 రూపాయలు. 3 కవర్లు అయితే ఈ కాకరకాయ అయితే వేసుకున్నాను.
కాకరకాయ కూడా కొంచెం ఎక్కువే, అంటే మొన్న 170, 160 రూపాయలు కూడా కవర్ వచ్చింది. అంటే ఇప్పుడు డౌన్లో ఉంది మార్కెట్ అంత, అయినా కానీ కొంచెం రేటు అనిపించింది నాకు కాకరకాయ అయితే. 6 కవర్ల సొరకాయ, ఒక 3 కవర్ల కాకరకాయ, ఒక 5 కవర్ల కాలీఫ్లవర్, ఒక 4 మూటలు అయితే బెండకాయ వేసుకుని నేనైతే బండి అయితే రెడీ చేశాను. ఈ వంకాయ వేద్దాం అనుకున్నాను, వంకాయ అయితే 12 రూపాయలు. తర్వాత ఈ బెన్నీస్ వచ్చి కేజీ 20 రూపాయలు మా ఈ బెన్నీస్ అయితే బాగానే ఉంది, వేస్తే వెళ్తుంది కానీ నేనైతే వేయలేదు. తర్వాత ఇది వేరే చోట ఈ క్యారెట్ అయితే 40 రూపాయలు అయితే పడుతుంది. ఈ బ్లాక్ మిర్చి వచ్చి 23 రూపాయలు, బ్లాక్ మిర్చి 23 రూపాయలు ఫైనల్, ఇంకా 25 రూపాయలు చెప్తున్నారు, 23 రూపాయలకి అయితే వస్తుంది. కానీ కాయ అయితే మాత్రం చాలా బాగుంది. మనం ఏమో కేజీ 20 నిన్న అమ్మేసాం కదా, మనం బయట వేసామంటే పోదు. నేను 20 అమ్మావు కదా, ఈ రోజు ఏంటి 40 అమ్ముతున్నాం అయితే కస్టమర్ అడుగుతారు మనల్ని, అందుకని చెప్పి నేనైతే వేయలేదు. ఇంకా నడిచి వస్తున్నాను మా వేరేది ఏదైనా ఉంటుందేమని చెప్పి. ఇక్కడైతే ఉసిరికాయ ఉంది, నేనైతే వేయడానికి కాదు రేటు చెప్పడం కోసం దీని దగ్గరికి అయితే వెళ్ళాను. ఇది వచ్చి 40 కేజీల బాక్స్, అంటే కేజీ 28 రూపాయలు అయితే పడుతుంది. ఇది ఉసిరికాయ వచ్చి కేజీ 28 రూపాయలు. ఏమన్నా మాట్లాడితే తగ్గుతుందేమో, 28 రూపాయలు అయితే పడుతుంది కేజీ. ఇప్పుడు ఆయన చెప్పిన రేట్ అయితే 40 కేజీల బాక్స్ అది, దాన్ని బట్టి అయితే లెక్కేయండి. నేనైతే ఇంకా వేరే ఐటమ్ ఏం కొనలేదు మా, వేద్దామని తిరిగాను కానీ ఎక్కడ ఏం దొరకలేదంటే సరుకు బోల్డ్ అంత ఉంది మార్కెట్లో, అంటే కొంచెం రీజనబుల్గా దొరకలేదు. టమాటా వేద్దామని చూసాను, టమాటా వచ్చి ఈరోజు కొంచెం మీడియం టమాటా, అంటే మనం వేస్తాం కదా ఆ టమాటా అయితే 450 రూపాయలు, 500 అయితే ఉంది బాక్స్. వేయచ్చు టమాటా, కానీ మన బండి అయితే ప్లేస్ సరిపోలేదు. ఇంకా కనీసం టమాటా వేసి ఉంటే ఒక 6 బాక్సులు టమాటా అయితే వేయాలి, కానీ బండిలో ప్లేస్ అయితే సరిపోలేదు. అందుకని చెప్పి ఇంకా టమాటా అయితే వేయలేదు ఈ రోజు. నేనైతే ఇంకా అవి తీసుకుని మార్కెట్ నుండి బయటకి అయితే వచ్చేసాము ఆ బండితోటి. అంటే ఇవాళ మిర్చి అయితే సరిపోయేది, కనీసం మిర్చి ఉంటే బాగుండేది. ఎందుకంటే ఇప్పుడు స్పీడ్ ఐటమ్ ఏదో ఒకటి మన దగ్గర అయితే ఉండాలి. బెండకాయ ఒకటే సరిపోదు, మిర్చి కానీ టమాటా కానీ ఉంటే మనకి ఇంకొంచెం స్పీడ్ అయితే అవుతుంది వ్యాపారం. కానీ రోజైతే మిర్చి దొరకలేదు. నిన్నైతే మాత్రం భలే దొరికింది మా 10 రూపాయలకి మిర్చి, అది ఎక్సలెంట్ ఉంది అసలు మిర్చి. ఆ మిర్చి అయితే మాత్రం నేను చాలా బాగా దొరికింది. కానీ ఈ రోజు మనం మార్కెట్కి వెళ్ళడమే లేట్ అయిపోయింది. అంటే మనకి ఒక 10 రోజుల తర్వాత మార్కెట్కి వెళ్ళడం కదా, కొంచెం బద్ధకంగా అయితే లేసాం. మనం లేచేటప్పటికే 6 దాటేసింది. ఇంటి దగ్గర నుంచి మార్కెట్కి బయలుదేరేసరికి 7 అయింది. కాబట్టి చాలా చాలా లేట్ అయిపోయింది. కాబట్టి అందుకే మనకి సరుకు అయితే అయిపోయింది మార్కెట్లో. మనం వెళ్ళేసరికి బస్తాలు అయితే అయిపోయినాయి. మనం వెళ్ళినప్పుడు ఆయన అన్నాడు, ఇప్పుడు అయిపోయినాయి మీ మిర్చి అంతానే, ఇప్పుడు వేరే మిర్చి ఉంది, ఇది అయితే 20 రూపాయలు అని చెప్పాడు ఆయన. అబ్బా దెబ్బ అయిపోయింది ఈ రోజు అయితే అనుకుని మేము ఇంకా వదిలేసాం మిర్చి. లేదంటే ఈ రోజు మనకి మిర్చి సేమ్ మిర్చి నిన్న వేసిన మిర్చి దొరికేది. రేపు పొద్దున అయితే కొంచెం ఎర్లీగా అయితే వెళ్ళాలి మా మార్కెట్కి. అంటే రేపు ఇవాళ ఇది అయినా అవ్వకపోయినా కానీ రేపు పొద్దున అయితే టమాటా వేస్తానా, దానికి తోడు మిర్చి అయితే వేస్తాను. రెండు కొంచెం స్పీడ్ ఉంటాయి. మన ముందైతే టమాటా అమ్ముతున్నారు మామ, మంచి స్పీడ్ ఉంది వాళ్ళ వ్యాపారం. అంటే మనది కూడా పర్లేదు, అంటే ఇప్పుడు ఈ వీడియో మాట్లాడే టైంకే వ్యాపారం అయితే కొంచెం రన్నింగ్లో పడింది కదా, అందుకని చెప్తున్నాను. మన ముందైతే టమాటా అమ్ముతున్నాడు, టమాటా అయితే మాత్రం కొంచెం స్పీడ్గానే వెళ్తుంది. 3 కేజీలు 120 చేసి అయితే అమ్ముతున్నాడు మా ఆయన. మనమైతే బండి అయితే తీసుకొచ్చి పాయింట్లు అయితే పెట్టేసాం. ఈ సరుకు అంతా సర్దుకుంటున్నాం అన్నమాట. ఈ సరుకు సర్దుకోవడం అంటే పెద్ద పని అని చెప్పాలి నిజంగా. సరుకు కొన్నప్పుడు పెద్ద ఏమనిపించదు, కానీ ఇదంతా ఇప్పి మళ్ళీ బండి మీద వేసుకునేసరికి చాలా టైం అయితే పట్టేస్తుంది. ఇప్పుడు మనం బండి పెడుతున్నాం కదా, ఇక్కడైతే చిన్న ఈ ప్లాట్ఫామ్ ఉంటుంది మామయ్య, అందుకని చెప్పి ఇక్కడ సంచిలేసి దాని మీద ఒక పక్క గోబీ పెట్టి ఒక పక్క అయితే సొరకాయ అయితే పేర్చాం, కాకరకాయ అయితే ట్రైల్ అయితే వేస్తాం. వ్యాపారం అయితే డే అంతా కూడా కొంచెం స్లోగానే ఉంటుంది ఈ రోడ్లో. మీకు ఆల్రెడీ నర్సరీ దగ్గర జరిగినప్పుడు చెప్పాను కదా, ఈ రోడ్లో డే వ్యాపారం అయితే చాలా చాలా తక్కువ ఉంటుంది, చాలా డౌన్లో ఉంటుంది. మనకి ఎప్పుడు కూడా నైట్ వ్యాపారం ఇక్కడ అంతా కూడా. అందుకే పగల మనం బండి పెట్టినా కానీ పగలంతా ఒక 20% అమ్మిన మిగిలిన 80% అంతా కూడా సాయంత్రం 5 దాటిన తర్వాత అమ్ముతుంది వ్యాపారం అంతా కూడా ఇక్కడ. ఇప్పుడు మేము బెండకాయ వచ్చి 10 రూపాయలకి కొన్నాం కదా, 35 అమ్ముతున్నాం. 30 ఎందుకు అమ్ముతున్నాం అంటే నైట్ అయ్యేసరికి మళ్ళీ 20 అమ్మేస్తామా, డే అంతా కూడా అమ్మినకాడికి అమ్ముతుంది, అందుకని చెప్పి 35 అమ్ముతాం. అంటే ఇప్పుడు వీళ్ళు ఏరుకుంటారు అన్నమాట బెండకాయ, అందుకనే మనం 30 లాస్ట్లో అయితే మనం 20 పెట్టేస్తాం. లాస్ట్లో అని కాదు, అసలు 20 అమ్ముదామని తెచ్చింది దీన్ని. మేము ఏంటంటే 20 అమ్మేటప్పుడు ఇంక ఏరుకోవడానికి ఉండదు, డైరెక్ట్గా తీసేసి కవర్లో వేసి కాటా పెట్టేది ఇచ్చేస్తాం అన్నమాట. అందుకని ఫస్ట్లో ఈ 30 అమ్ముతాం, తర్వాత ఇంకా మా చేతులతో మేమే వేస్తాం కదా, అప్పుడైతే 20కి అయితే అమ్ముతాం. ఇప్పుడు బెండకాయ వచ్చి 30 అమ్ముతున్నాం, సొరకాయ వచ్చి కాయ ఏదైనా 20 అమ్ముతున్నాం. అలాగే గోబీ ఉంది కదా, దాంట్లో 30 రూపాయలు ఒకటి ఉంది, 20 రూపాయలు ఒకటి ఉంది. అంటే పెద్దది కొంచెం 30, చిన్నదైతే కొంచెం 20కి అయితే గోబీ అయితే అమ్ముతున్నాం. కాకరకాయ వచ్చి కేజీ 40 రూపాయలు అయితే కాకరకాయ అమ్ముతున్నాం. ఇవి మామ ఈ రోజు మన రేట్లు అయితే. మార్జిన్లు అయితే చాలా చాలా తగ్గించేసాం. ఇంతకుముందు అయితే చాలా మార్జిన్ ఉండేది మాకు, కానీ ఇప్పుడైతే మార్జిన్ చాలా తగ్గించేసాం. 50% మార్జిన్ కూడా ఉండట్లేదు ఒక్కొక్కసారి అయితే. ఇప్పుడంటే ఇప్పుడు బెండకాయ 10కి కొని 20 అమ్ముతున్నాం అంటే 50% మార్జిన్ ఏం రాదు అందులో, ఎందుకంటే దాంట్లో చాలా వేస్టేజ్ ఉంటుంది. వేస్టేజ్ ఏ లెక్క వస్తుందంటే మీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను. ఏమవుతుందంటే మనం బెండకాయ సంచితో కొన్నప్పుడు వెయిట్ వేసింది, తర్వాత బండి మీద వేసిన తర్వాత ఆ వెయిట్ అయితే మాత్రం బెండకాయ అస్సలు రాదు. ఖచ్చితంగా ఎంతో కొంత డిఫరెన్స్ వస్తుంది. ఇప్పుడు 200 కిలోలు వేసామంటే 200 కిలోల్లో ఒక 30 కిలోలు అయితే తేడా వస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే సంచిలో వేసిన బరువు బండి మీద వేసిన తర్వాత అయితే రాదు, అది మొత్తం ఆరుదల అయిపోతుంది మామ. ఈ సొరకాయ అయితే ఇలా పేర్చేసాం. కాకరకాయ అయితే కింద అదే ఉంది. నైట్ అయిపోయింది కదా వ్యాపారం, కేజీ అయితే 20 రూపాయలు చేసి అయితే అమ్ముతున్నాం. అంటే 4:30 నుంచే మేము కేజీ 20 రూపాయలు చేసి అయితే అమ్మేస్తున్నాం ఆల్రెడీ. ఇదంతా కూడా మైక్ పెట్టి. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ కూడా బండి అయితే పెట్టొద్దు అన్నారు మా, రేపు నుంచి అయితే బండి పెట్టొద్దు ఇక్కడ తీసేయండి అని చెప్పి అన్నారు. అసలు మన బండి ఏంటో నాకేంటో నా వ్యాపారం ఏంటో నాకేమో అర్థం కావట్లేదు.
అంటే మనం ఎక్కడ పెడుతుంటే అక్కడే తీయించేస్తున్నారు. అంటే ఇక్కడ అంటే మున్సిపాలిటీ వాళ్ళు కాదు, ఈ అపార్ట్మెంట్ వాళ్ళు అయితే ఇక్కడ మా ముందు అయితే బళ్ళు పెట్టద్దు మీరు మా అపార్ట్మెంట్ ముందు అని చెప్పి వాళ్ళైతే వాచ్మెన్ చెప్పారంట, బళ్ళు పెట్టేయద్దు ఇక్కడ అని. అందుకని చెప్పి వాచ్మెన్ వచ్చి బళ్ళు తీసేయండి బాబు అని చెప్పి ఆయన అయితే మళ్ళీ అంటున్నాడు. పాప మా ఆయన ఏం చేస్తాడు చెప్పండి, బండి అయితే తీసేయమన్నారు ఇక్కడ. మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ రేపు పొద్దున్న ఎక్కడికి వెళ్ళాలో నాకేం అర్థం కావట్లేదు. వ్యాపారం ఎలాగ అయిపోయింది మామ, ఏదో ఒక ప్లేస్లో స్టాండర్డ్గా ఉన్నామంటే వ్యాపారం కూడా అలవాటు అవుతుంది జనాలకి. అంటే మన బండి ఇక్కడ ఉంటుందని చెప్పి జనం కూడా అలవాటు పడతారు. కానీ మనకే ప్లేస్ సరిగ్గా లేదు, ఇంకా వ్యాపారం ఏమవుతుందో చెప్పండి. ఇప్పుడు ఎంత లోపల పెట్టినా ఎంత గల్లీలో పెట్టినా కానీ ఒక ప్లేస్ అంటూ మనకు ఉందంటే కస్టమర్ అలవాటు పడతారు మనకి. అంటే ఒక 10 రోజులు చూసేసరికి వీళ్ళ దగ్గర ఏదో ఒకటి ఉంటుంది, తక్కువ రేట్లో ఉంటుందని చెప్పి వెళ్ళేవాడు ఖచ్చితంగా మన దగ్గర ఒక లుక్ అయితే వేస్తారు, మన వైపు ఏది ఉంటుందో పట్టుకెళ్తారు. కానీ మనకి ప్లేసే స్టాండర్డ్ లేదు. మన వ్యాపారం ఏమవుతుందో చెప్పండి. వ్యాపారం అయితే ఇప్పుడు అలా పోతా ఉంది. బెండకాయ అయితే అది ఉంది, వెనకాల ఇంకొక బస్తా అయితే ఉంది. చాలా తక్కువ ఈ రోజు. తక్కువ అంటే ఏంటంటే ఇప్పుడు మనకు మామూలుగా వ్యాపారం 20 రూపాయల రేట్ అంటే చాలా స్పీడ్ ఉండాలి, కానీ అంత స్పీడ్ అయితే లేదు. నిన్న కొంచెం పర్లేదంటే నిన్న మిర్చి ఉంది కదా, ఆ మిర్చి బెండకాయ రెండు కొంచెం స్పీడే కాబట్టి నిన్నైతే కొంచెం పరుగు పెట్టింది వ్యాపారం. కానీ ఈ రోజు అయితే మాత్రం మొత్తం డెడ్ అన్నమాట. అసలు నైట్ అయ్యేసరికి అంటే మనం వేసిందే తక్కువ సరికి ఈ రోజు బెండకాయ ఒక్కటే కొంచెం ఎక్కువ, కానీ మిగిలిందంతా కూడా కొంచెం తక్కువే కదా. అవన్నీ కూడా ఏదో రకంగా చివరికైతే కొంచెం ఫినిష్ అయినాయి మామ. ఆ కాకరకాయ అయితే ఇంకెంతో లేదు, ఒక 2-3 కిలోలు అయితే ఉంటుంది. ఈ సొరకాయ వచ్చి ఒక 20 కాయలు అయితే ఈ సొరకాయ ఉంటుంది. లాస్ట్కి వచ్చేసింది ఇంకా వ్యాపారం కూడా. ఈ కాలీఫ్లవర్ వచ్చి 5 కవర్లు వేసానని చెప్తున్నాను కదా, 5 కదా మా 4 వేసాను. అది కాలీఫ్లవర్, ఇది బ్యాగ్కి వచ్చి 10 పువ్వులు అయితే ఉంటాయి. అదైతే 4 సంచులు అయితే వేసాను. ఆ 4 సంచులు కూడా చాలా స్పీడ్గా అయితే అయిపోయినాయి. లాస్ట్కి మేము 20 కూడా ఇచ్చేసాం అవన్నీ కూడా. అంటే మన పువ్వు వచ్చి 13 రూపాయలు అయితే పడింది. 13 రూపాయలు అంటే 20 రూపాయలు కూడా కొట్టేసాము లాస్ట్కి వచ్చేసరికి. ఫస్ట్లో 30 తీసుకున్నాం, పెద్ద పువ్వులు ఉంటాయి కదా అవి అయితే 30 ఏమో, ఇంకా చిన్నవే. ఇంకా లాస్ట్కి వ్యాపారం వచ్చేసరికి అవి 20 దగ్గరికి మొత్తం అంతా కూడా ఫినిష్ చేసాం. అందుకే త్వరగా అయిపోయినాయి. ఇది కూడా ఇంకా మొత్తం ఇక్కడ కింద సరుకు అయితే మొత్తం అయిపోయింది మాకు, ఇంకేం లేదు. అంటే సొరకాయలు ఒక 5-6 సొరకాయలు ఉంటాయి, అవి అయితే పైన పెట్టాం. కాకరకాయ అయితే మొత్తం అయిపోయింది, క్యాబేజ్ అయితే కాలీఫ్లవర్ అయితే మొత్తం అయిపోయింది. అసలు ఈ రోజు ఎంత అమ్మింది ఎంత వచ్చింది అయితే చూద్దాం మా వ్యాపారం. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. 36,50 అయితే క్యాష్ వచ్చింది మా ఫోన్పేలో అయితే 4,370 రూపాయలు అయితే ఫోన్పేలో వచ్చింది. మొత్తం ఒకసారి కలిపి చూద్దాం. 36,50 అయితే క్యాష్ వచ్చింది, 37,50 అయితే క్యాష్ వచ్చింది. 4,350 ఏమో ఫోన్పేలో పడింది. మొత్తం 8,000 కొంద అమ్మకం. దాంట్లో నుంచి 4,700 సరుకు, 100 రూపాయలు అయితే టీలీ టిఫిన్లో, 500 ఆటో, 150 రూపాయలు కవర్లు తీసేస్తే 2,650 రూపాయలు అయితే మనకు మిగిలింది మామ. ఈ 2,650 కాకుండా మన బండిలో ఇంకొక 50 కేజీలు అయితే బెండకాయ ఉంటుంది. అది అమ్మితే మనకి ఎంత ఏదైనా కనీసం ఒక 700-800 అయితే ఎలాగైనా వస్తుంది, అంటే తరుగు తీసేసి. మొత్తం కలిపితే మనకి ఒక 3,500 అయితే ఈ రోజు వచ్చినట్టే. 3,500 అంటే అసలు ఈ మధ్యకాలంలో మనం చూడలేదు మామ. అంటే ఫస్ట్లో మనకి 6,000-7,000 వచ్చిన రోజులు కూడా ఉన్నాయి, కానీ ఈ మధ్య మాత్రం వ్యాపారాలన్నీ డౌన్ అయిపోయినాయి కదా. దానివల్ల ఈ 3,500 లాభం అయితే మనకి చాలా ఎక్కువ అని చెప్పాలి. అంటే అది కూడా ఈ బెండకాయ వల్ల అయింది ఈ రోజు మనకి. అసలు బెండకాయ మనం చాలా తక్కువ రేటుకి అయితే అమ్మేసాం. అంటే 10 రూపాయలు కొన్నాం, 20 రూపాయలకి అయితే అమ్మేసాం. కానీ 20 రూపాయలకి అమ్మినా కానీ మనకి అదైతే 10 రూపాయల మార్జిన్ అయితే ఉండదు. దాంట్లో చాలా తరుగు వేస్టేజ్ అయితే పోతూ ఉంటుంది కదా. అవన్నీ పోయి మనకి కేజీకి ఎంత లేదన్నా ఒక 6 రూపాయలు అయితే ఎలా అయినా మిగులుతుంది. కాబట్టి 260 కిలోలు అంటే 260 కిలోలు అంటే 6 రూపాయలు చూసుకుంటే మనకు పర్లేదు, బాగానే వరకు కూడా ఏంటంటే ఎక్కువ లాట మీద అయితే ఈ మార్జిన్ కొంచెం పర్లేదు. అంటే మిగిలిన ఐటమ్లు కూడా ఉన్నాయి కదా మనకి, కాకరకాయ, సొరకాయ, కాలీఫ్లవర్ ఇవన్నీ ఉన్నాయి కదా. అందుకని చెప్పి మనకి ఈ లాభం అయితే వచ్చింది. రేపు కలుద్దాం మామ, మళ్ళీ మనం మార్కెట్కి వెళ్తే. అప్పటి వరకు ఉంటాం మరి. ఈ వీడియో మీద మీ అభిప్రాయం అయితే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మామ. ఇది వ్యాపారం.